అదేవిధంగా అధ్యక్ష SOTR రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయ వనరుల అభివృద్ధిలో ఇవాళ దేశానికే తలమానికంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపినాం అధ్యక్ష. ఇవాళ దక్షిణ భారతదేశంలో 15.6% వృద్ధి రేటులో తెలంగాణలో స్వంత ఆదాయ వనరుల వృద్ధిలో ఈ దేశంలో తెలంగాణ నంబర్ 1 స్థానంలో నిలిపిన దాన్ని ఎక్కడ ఇందులో చూపించేటువంటి ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష నా దగ్గర 2015-16 నుంచి 2020-21 వరకు SOTRలో రాష్ట్రాల ఆదాయాల వృద్ధిని మరి CAG రిపోర్ట్ అధ్యక్ష, ఇది CAG ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా 11.5%తో 2020-21 నాటికి తెలంగాణ మరి మేజర్ స్టేట్స్లో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి పేపర్ కూడా మీ ద్వారా వారికి పంపిస్తాం అధ్యక్ష. అంటే మన ఆదాయం ఎట్లా పెరిగింది, మన ఆస్తుల కల్పన ఎట్లా పెరిగింది, మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎట్లా చేసినాము అవేవి చూయించకుండా కన్వీనియంట్గా ఒక మిస్లీడ్ చేసేటువంటి ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది అధ్యక్ష. అట్లే మెడికల్ అండ్ హెల్త్ దాని విషయంలో కూడా ఏదో మనం తక్కువ ఖర్చు పెట్టామని, వాస్తవానికి అధ్యక్ష మెడికల్ అండ్ హెల్త్ విషయంలో చూస్తే 2014-15లో మన రాష్ట్ర బడ్జెట్ 2432 కోట్లుంటే ఈ సంవత్సరం మన బడ్జెట్లో పెట్టింది 12,161 కోట్లు, అంటే దాదాపు 6 రెట్లు పెంచినాం అధ్యక్ష. అట్లా డీటెయిల్గా ఇయర్ వైజ్ కూడా ఉంది అధ్యక్ష. 2014-15లో 2432 ఉంటే 15-16 3,344, 16-17 5,130. I don't want to take much time, but finally 12,161 కోట్ల రూపాయలు పెట్టి వైద్య ఆరోగ్య రంగంలో అద్భుతమైనటువంటి ప్రగతిని మనం సాధించినాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇందులో కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే ఎంతసేపు అప్పులు పెరిగినాయని చెప్పి ఒక బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా కరోనా వచ్చింది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వమే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కరోనా వచ్చిన 2 ఆర్థిక సంవత్సరాల్లో అన్ని రాష్ట్రాలని, ఈ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా మీరు మరి మీ ఆదాయం తగ్గింది కనుక మీ రుణ పరిమితికి మించి మరి డబ్బు తీసుకొని రాష్ట్రంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది అధ్యక్ష. దాంట్లో చూస్తే అధ్యక్ష డిస్కామ్ లోన్స్, ఈ డిస్కామ్ లోన్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం ద్వారా అవి 8,923 కోట్ల రూపాయలు మన అప్పుల్లో జమ చేయడం జరిగింది. అదేవిధంగా ట్యాక్స్ డెవల్యూషన్లో 2019-20 సంవత్సరంలో ట్యాక్స్ డెవల్యూషన్ మీకు ఒక హక్కుగా రాష్ట్రాలకు వచ్చేటువంటి డబ్బు ఈ సంవత్సరం ఇవ్వలేకపోతున్నాం కనుక 1,435 కోట్ల రూపాయలని మీరు FRBMలో భాగంగా తీసుకోమని చెప్పారు అధ్యక్ష. అదేవిధంగా 2019-20లో ఫైనాన్స్ కమిషన్ కూడా 0.25% FRBMలో అదనంగా తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది అధ్యక్ష. అదేవిధంగా 2020-21లో కరోనా సంవత్సరంలో 1.75% FRBMలో అదనంగా తీసుకోవడానికి, అంటే 17,558 కోట్లు మరి కరోనా వచ్చి దేశంలో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. మరి మళ్ళీ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా మీరు FRBMలో అదనంగా రుణాలు సేకరించి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెట్టమని చెప్పి కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తే ఇది ఒక 17,558 కోట్లు అదనంగా వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా అడిషనల్ లోన్స్ ఆన్ 1%, ఇది 2021-22లో కూడా కరోనా సందర్భంగా మరో 10,784 కోట్లు. మొత్తంగా కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలను కరోనా సందర్భంగా కానీ, ట్యాక్స్ డెవల్యూషన్లో భాగంగా కానీ, ఫైనాన్స్ కమిషన్ కానీ, డిస్కామ్ల ఉదయ్ లోన్స్ కానీ ఒక 41,159 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇది రాష్ట్రాల మీద అదనంగా వచ్చినటువంటి భారంగా మనం చెప్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇలా మేము మా హయాంలో జాగ్రత్తగా చేసినాం. ఒకవైపు కరోనా, మరొక వైపు కేంద్ర ప్రభుత్వం యొక్క వివక్ష, ఈ రెండిటి మధ్య కూడా మేము ఎక్కడ కూడా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎక్కడ కూడా ఆగకుండా మేము ముందుకు పోయినటువంటి పరిస్థితి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి అధ్యక్ష మన రాష్ట్రానికి హక్కుగా రావాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుండా కేంద్రం వివక్ష చూపుతూ వచ్చింది. మేము అసెంబ్లీలో ఇక్కడ పోరాడినాం, కేంద్రంలో మా ఎంపీలు పోరాడినారు, కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఢిల్లీలో ఏ రోజు కూడా ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి, నిధుల గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు పైగా, ఉదాహరణకు అధ్యక్ష ఈరోజు ముఖ్యంగా 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన 894 కోట్లు ఇవ్వలేదు అధ్యక్ష. 14th ఫైనాన్స్ కమిషన్ నుంచి 817 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నుంచి మనకు, ఇది దేశంలో మొదటిసారి జరిగింది అధ్యక్ష. ఆర్థిక సంఘం ఎప్పుడైనా ఒక రిపోర్ట్ ఇస్తే దాన్ని తూచా తప్పకుండా గత ప్రభుత్వాలు అమలు చేస్తే, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మరి బీజేపీ ప్రభుత్వం 15th ఫైనాన్స్ కమిషన్
5,374 కోట్ల రూపాయలు సెక్టర్ స్పెసిఫిక్గా స్టేట్ స్పెసిఫిక్గా మన రాష్ట్రానికి ఇవ్వమంటే ఈ డబ్బు ఇవ్వకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి అన్యాయం చేసింది అధ్యక్ష. పన్నుల్లో నిజంగా 41% వాటా ఇస్తామని చెప్పారు. కానీ ఎక్కడ కూడా సెస్ల రూపంలో వాళ్ళు కలెక్ట్ చేసుకొని 41% వాటా నిజాయితీగా ఇవ్వకపోవడం వల్ల ఈ రాష్ట్రానికి 44,052 కోట్ల రూపాయలు తక్కువ వచ్చినాయి అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోక 17,828 కోట్ల రూపాయలు తగ్గినాయి అధ్యక్ష. సిఎస్ఎస్లో మనకు రావాల్సిన డబ్బు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి తిరిగి దాన్ని అడ్జస్ట్ చేయకపోవడం వల్ల 495 కోట్లు, వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన 1800 కోట్ల రూపాయలు, నీతి ఆయోగ్ రికమెండ్ చేసినటువంటి మిషన్ కాకతీయ మిషన్ భగీరథకి ఇవ్వాల్సిన 24,205 కోట్లు, వెరసి 1,00,000 కోట్లకు పైగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి డబ్బు ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి రాకపోవడం వల్ల కూడా ఆర్థికంగా మనకు ఇబ్బంది కలిగింది. నిజంగా ఈ 1,00,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి వచ్చుంటే ఈరోజు మనకు ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తక్కువ తీసుకునేటువంటి అవకాశం ఉండేది అధ్యక్ష.